బుధవారం కూడికకు చేరిన మీ అందరికీ మన రక్షకులను ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. శుక్రవారం రోజు చేరిన బుధవారంలో ఉన్నారు కానీ ఎన్నికలు ఉన్నారు కదా, అందరికి రండి. అంటే శుక్రవారంలో ఉండే మీ అందరికీ వందనాలు. నేనే ఎన్నికపోయిన బుధవారంలోకి, మీరే ముందున్నారు 2 రోజులు. చాలా థ్యాంక్ యూ. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట రెస్పాన్సిబిలిటీ అంటే జవాబుదారీతనం. రెస్పాన్సిబిలిటీ అంటే జవాబుదారీతనం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పనికి తగిన జవాబుదానం అనేది ఉండాలి. ఒక మనిషి ఇంకొక మనిషికి పని అప్పచెప్పినప్పుడు పని అప్పచెప్పినటువంటి మనిషికి పని చేసేవాడు ఎట్లుండాలంటే జవాబుదానంగా పని చేయాలి. అందుకే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట రెస్పాన్సిబిలిటీ అంటే జవాబుదారీతనం. అంటే జవాబుదారులుగా మనం ఉండాలి. ఈ లోకంలో కూడా దేవుడు మనకు ఒక పనిని అప్పగించి ఈ లోకానికి పంపించినాడు. అయితే ఈ లోకంలో ఉండే మనం కూడా ఎట్లా ఉండాలంటే రెస్పాన్సిబుల్గా ఉండాలి, జవాబుదానంగా ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు. ఈ లోకంలో మనిషి ఏం చేస్తున్నాడో దానికి తగినటువంటి ప్రతిఫలము, జవాబుని మనము దేవునికి ఇవ్వాలి. అందుకే దేవుని పరిశుద్ధ మాటలో 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనంలో అనురాధ చదవాల టకటక. 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం తీస్తే వాళ్ళు చదవండి. 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను. అంటే మనందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. మనము చేసినటువంటి పనులు అవి ఏవైనాను సరే, భూమి మీద మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఈ రెండిటికి తగినటువంటి ప్రతిఫలము అంటే జవాబుని మనము దేవుని ఎదుట నిలబడి జవాబియాలి. నువ్వు నీ లోకానికి పంపించినప్పుడు, భూలోకంలో నువ్వు బ్రతికినప్పుడు ఏం చేసినావు అని దేవుడు అడిగితే, దేవుడు అడిగిన మాటకి మనం ఏమేయాలా? జవాబియాలి. నువ్వేం చేసినావో నీకు బాగా తెలుసు. ఈ లోకంలో నీవు ఏ విధంగా బ్రతుకుతున్నావో, నీ మనసు ఏ విధంగా జీవిస్తున్నావో కూడా నీకు బాగా తెలుసు. నాకు తెలియదు అనడానికి వీలు లేదు. ప్రతి మనిషి కూడా తాను ఈ లోకంలో మంచిగా బ్రతుకుతున్నాడా చెడ్డగా బ్రతుకుతున్నాడా ఖచ్చితంగా నీ మనసుకి తెలుసు. అందుకే జవాబుతనంగా మనం ఉండాలి. చాలా మంది జడ్జిమెంట్ ఇంకా లేదు అని అంటారు. ఈ లోకంలో కోర్టులు లేవు అంటే ఎవరన్నా నమ్ముతారా? కోర్టులు ఉన్నాయా లేదా? నువ్వు లేవు అనుకుంటే కూడా ఉన్నాయి, స్టేషన్లు ఉన్నాయి. దేవుడు కూడా ఈ లోకంలో మనము బ్రతికినప్పుడు నీవు నేను ఏం చేస్తున్నామో వాటన్నిటికీ కూడా జవాబిచ్చేటువంటి సమయం ఒకటి ఆసన్నమవుతుంది. మన యజమానుడైనటువంటి దేవునికి సమాధానం ఇచ్చే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా తగిన ప్రతిఫలము దేవుడు మనకు ఇస్తాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్తలో చూస్తే 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, ఒక యజమానుడు దేశాంతరము పోతూ వాళ్లకు తలాంతులు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సమర్థము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. రెస్పాన్సిబిలిటీ, జవాబుతనము. ఒక యజమాని దాసులకు ఏం చేస్తున్నాడు? తలాంతులను ఇస్తున్నాడు.
ఒకరికి 1, మరొకరికి 2, ఇంకొకరికి 3 తలాంతులు ఇచ్చినాడు. ఇచ్చినటువంటి తలాంతులను వాళ్ళు ఏం చేయాలి అంటే జవాబుతనముగా వారు దానిని ఉపయోగించుకోవాలి. యజమానుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఈ తలాంతులు వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారో చూద్దామని వాళ్ళకిచ్చి వెంటనే ఎక్కడ వెళ్ళిపోయినాడు? దేశంలోకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత మరలా రాకుండా ఉండలేదు, ఖచ్చితంగా మరలా వచ్చినాడు. వచ్చినప్పుడు వారిని పిలిచి అడుగుతున్నాడు, నేను ఇచ్చిన తలాంతులు మీరు ఏం చేసినారు అని అడిగినప్పుడు ఆ తీసుకున్నటువంటి తలాంతులలో ఒకరొకరు ఒక సమాధానం ఇచ్చినారు. అది మనందరికి బాగా తెలుసు. ఒక తలాంతు తీసుకున్న వాడు ఏం చేసినాడు? జవాబుతనంగా నడుచుకోలేదు. భూలోకములో ఇచ్చినటువంటి ఆ తలాంతును వినియోగించుకోలేదు. వాడు ఆ తలాంతును ఏం చేసినాడు? భూమిలో పాతి పెట్టేసినాడు. వానికి రెస్పాన్సిబిలిటీ లేదు. నా యజమానుడు పోయేటప్పుడు నాకు ఒక తలాంతు ఇచ్చినాడు, దాన్ని నేను అభివృద్ధి చేయాలి అనేటువంటి జవాబుతనం వాటిలో లేదు. తిరిగి నా యజమానునికి నేను లెక్క చెప్పాలి అనేటువంటి ఆ యొక్క గుణము వానికి లేదు. ఇంకొకడు ఏం చేసినాడు? రెండవ వాడిని అడిగినాడు, నీవేం చేసినావు? నేను ఇచ్చిన 2 తలాంతులు అంటే ఆ తలాంతులు తీసుకున్నవాడు ఏమన్నాడు? అయ్యా, నీవు ఇచ్చిన ఈ తలాంతులు 2కు 2 నేను సంపాదించినాను. వాని గుడ్ అన్నాడు. మరి 5 తలాంతులు ఇచ్చిన వాడిని కూడా అడిగినప్పుడు వాడేమన్నాడు? 5కు 5 నేను తలాంతులను సంపాదించినాను అన్నప్పుడు 23వ వచనం చూస్తే అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు చాలా మంచి దాసుడు, ఎందుకంటే నేను ఇచ్చినటువంటి ఆ తలాంతులను నువ్వు ఏం చేసినావు? ఎంతో జ్ఞానముతో నువ్వు ఉపయోగించుకున్నావు. దేవుడు కూడా ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక తలాంతు ఇస్తుంటాడు. నీకు పాడడానికి తలాంతు ఇస్తున్నాడు, ప్రార్థన చేయడానికి తలాంతు ఇస్తున్నాడు, దేవుని పని చేయడానికి తలాంతు ఇస్తున్నాడు. ఇచ్చిన తలాంతులకి నువ్వు ఏం చేయాలి? తగిన రీతిలో న్యాయము చేయాలి. ఈ ఒక్క ఇచ్చిన తలాంతు వాడు, ఒక్క తలాంతు తీసుకున్నవాడు అజ్ఞానముతో తలాంతుని భూమిలో పాతిపెట్టి ఇచ్చిన యజమాని మీద ఏం చేస్తున్నాడు? అపనిందలు చేస్తున్నాడు. ఇచ్చిన యజమానిని మెచ్చుకోవడం లేదు. ఏం చేస్తున్నాడు చూడండి. యజమాని గురించి ఏమంటున్నాడు? 18వ వచనము, అయితే ఒక తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. జ్ఞానవంతుడు కదా వీడు, అజ్ఞాని, దాచిపెట్టేసినాడు. అయితే మరి 24వ వచనం చూస్తే, తర్వాత ఒక తలాంతు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నువ్వు విత్తుల చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడుకునైనా కట్టినవని నేను ఎరుగుదును. ఇచ్చిన యజమానిని ఏం చేస్తున్నాడు? యజమాని మీద నింద చేస్తున్నాడు. కఠినాత్మునివి. మనం కూడా మన తలాంతుని మనం ఉపయోగించుకోకుండా మన యజమానుడైనటువంటి దేవుని మీద చాలా మంది ఏం చేస్తుంటారు? నింద వేస్తుంటారు. నువ్వు కఠినాత్ముని దేవా, నువ్వు ఒకటే ఇచ్చినావు, నాకు అవతల వానికి 2 ఇచ్చినావు, మరొకరికి 5 ఇచ్చినావు, నాకు మాత్రము ఒకటే ఇచ్చినావు. కాబట్టి నేను కూడా ఇచ్చిన తలాంతుని భూమిలో పాతిపెట్టినా. నువ్వు కఠినాత్ముడవు అని దేవుని మీద నింద వేస్తున్నాడు. కానీ ఇచ్చిన తలాంతుని వాడు జ్ఞానముతో సద్వినియోగం చేసుకోలేదు. నేను తిరిగి జవాబు ఇవ్వాలి నా యజమానునికి అని రెస్పాన్స్ లేకుండా, ఏం లేకుండా, జవాబుతనం లేకుండా ఉన్నాడు. కొంతమందికి లెక్కనే ఉండదు. ఏదైనా పని చెప్తే నాకెందుకులే అనుకుంటాం. కానీ మనం ఏం చేసినామో దానికి తగిన ప్రతిఫలము ఖచ్చితంగా మనము పొందుకోవాలి. ఇక్కడ వాడు, నువ్వు కఠినాత్ముడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతుని భూమిలో దాచిపెట్టింది, ఇదిగో నీది నీవు తీసుకోనమని చెప్పాను. నువ్వు ఇచ్చినే నువ్వు తీసుకో, నాకు అవసరం లేదు. వీడు జ్ఞాన అజ్ఞాన, చాలా జ్ఞానికరమైన వాడు. ఇంత కఠినాత్ముడుగా ఉన్నాడు చూడండి. మరి వీళ్ళు ఏం చేసినారు చూడండి. 30వ వచనం, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునెను. ఏముంది అక్కడ? ఏడ్పు, పండ్లు కొరుకుట. రెస్పాన్సిబిలిటీ లేకుండా బ్రతికితే,
జవాబుదారితనము లేకుండా బ్రతికితే మనకు కూడా ఏముంటది? ఏడుపును పనులు కొరుకుటయు ఉండును. జవాబుతనము లేకపోతే అగ్నిగుండంలో కాల్చబడతాం. జవాబుతనము కలిగి బ్రతకాలి. ఒక మాట చూసుకొని ముగించుకున్నాముగా. 1 కొరింథీ 3వ అధ్యాయము 10వ వచనం నుంచి. 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుంచి 15 వరకు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరియు దాని మీద కట్టుచున్నాడు. కొట్టుచున్నాడు కాదు, కట్టుచున్నాడు. ప్రతివాడు ఎలాగు దాని మీద కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను కూడా వేయలేరు. ఈ పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల, రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్య కాదు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తీర్చపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. దేని చేత? అగ్ని చేత బయలుపరచబడుతుంది. ఏదైతే చేస్తామో అది బయలుపరచబడుతుంది. మరియు వాని పని ఎట్టుదో దానిని అగ్నియే పరీక్షించును. ఏ పరీక్ష చేస్తుంది? అగ్ని పరీక్ష చేస్తుంది. నీ పని ఎట్టిదో అగ్ని పరీక్ష చేస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. వాని పని నిలబడితే ఏమైతుంది? జీతం వస్తుంది. నిలబడకపోతే ఏది నిలబడుతుంది? బండ మీద కట్టబడిన ఇల్లు నిలబడుతుంది. ఇసుక మీద కట్టబడినది గాలి వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా అదేమైతుంది? కూలిపోతుంది. బండ మీద కట్టబడినది గట్టిగా నిలబడుతుంది. అది గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, మరి ఏదొచ్చినా కూడా స్టాండర్డ్ గా నిలబడుతుంది. అందుకే ఏమంటారు చూడండి ఒక మాట, ఇంకా ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. వాడు ఏమవుతాడు? ఎవరైతే కరెక్ట్ గా పని చేస్తాడో వాడు మాత్రమే రక్షించబడతాడు. వాడు మాత్రమే మేలు పొందుతాడు. ఎవడైతే జవాబుతనము లేని బ్రతుకుతాడో వాడు శిక్షించబడతాడు. కాబట్టి ఈ లోకంలో బ్రతికిన మనము ఎట్లా బ్రతకాలా? రెస్పాన్సిబిలిటీగా బ్రతకాలి. జవాబుతనముతో బ్రతకాలి. దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అని నీవు నేను అనబడాలంటే జవాబుతనముతో, రెస్పాన్సిబిలిటీతో ఈ లోకంలో బ్రతకాలి అని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం. ప్రార్థన చేస్తారా? సర్వోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా ఈ లోకంలో బ్రతుకుతున్న మేము జవాబుదారీతనంగా బ్రతకాలని నేర్చుకున్నాము తండ్రి. మీరు ఇచ్చిన ఏ పని అయినా కూడా మేము నమ్మకంగా, విశ్వాసంగా పనిచేసి మీరు ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే ధన్యతను మా అందరికీ దయచేయము. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు.